ఒక్క మాట అర్థం చేసుకో. నాకు అర్థం చేసుకోవాలి నువ్వు అన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకో. చర్చర్లా ఇద్దరం హైదరాబాద్ ఒక్కరు రన్ను ఉంటే ఎక్కండి. ఆడ పోయేది ఉంది. ఆడ ఒక్కరు ఉంటే చెప్పండి. ఇద్దరం ఉన్నాం. ఒక్కరు ఒక్కరు ముందరా ముందరెక్కు. షాద్నగర్ ఎందుకన్నా నా బండ్లు పోవా లైన్ బండ్లు ఏం పేరానా? ఏం పేరు? లక్ష్మణ్ అన్న. లక్ష్మణ్ ఏం చేస్తుండవు? పని వ్యాపారం పనిలే. ఏడా? షాద్నగర్ లోనా? మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చినావు? ఇక్కడనే మాది ఊరు వెల్దుర్తి దగ్గర. అది సీట్ బెల్ట్ వేసుకో. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అట కాదు నా లెక్క. నాకు అర్థం కాలేదు సార్. ప్రతిరోజు ఒక మనిషి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాడు కదా. ఈరోజు నా నుంచి నువ్వు అది నేర్చుకున్నావు. ఏమన్నా పెళ్ళయిందా? అయ్యింది 3 పిల్లలు. అట్ట వస్తాడు మరి ఆరని ఏదో కుంప ఏమంటారు దాన్ని? కొంప మునిగినట్టు. ఇంకేమన్నా విశేషాలు? ఏ రేట్లు ఎక్కువ పడుతున్నాయి. ఒక పిల్లోడు ఆ పిల్లోడి కోసం సర్వీస్ రావాలని వస్తున్నా. నువ్వు వెల్దుర్తిలోనా? వెల్దుర్తి దగ్గర గోకులపడని ఇల్లు అక్కడ. కానీ పని చేసేది షాద్నగర్. పని వ్యాపారం ఆపిల్ పండ్లు దానిమ్మలు. ఓకే 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 ఇక మొదలెడదామా? మాది బిజినెస్ ఉంది. ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. దానికి డిజైనర్లు చేసి పంపిస్తుంటాం మేము. శవపేటికలు ఉన్నాయి కదా, దానిలో చేస్తుంటాం. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి మాకి. కానీ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. కర్నూలులో ఇప్పుడు ఒక మనిషికి కరెక్ట్ బాడీ సైజు, ఆ విడల్పు, ఆ తలకాయ అన్ని లెవెల్ గా చూసుకొని చెయ్యాల దాన్ని. అట్లా చూసుకొని వచ్చింటే కుదరలే. నాకు వస్తూ ఏం చేయాలో అర్థం కాలే. దేవుడు యాదో ఒక చోటు దారి చూపిస్తాడంట. నీ ద్వారా చూపించాడు. నలుగురికి సాయం చేస్తే తిరిగి నీకు సాయం చేస్తాడు కదా. కరెక్టా కాదా? అట్లా నువ్వు ఒక మంచి పని చెయ్యబోతున్నావు ఇప్పుడు. ఏం మంచి పని? నువ్వు శవపెట్టికలా పండుకోవాలా. అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం కాదు, జస్ట్ ట్రైల్ కోసం అని మాత్రమే. దిగిపోతా. బాబాయ్ గడ అయిపోయాడు. లేదన్నా నా మాట నువ్వు వద్దొద్దనా ఒక దిగమంటే కూడా దిగిపో. కాదనా ఇప్పుడు నీకు ఊక వదిలిపెడతలే, డబ్బులు కూడా వద్దు. నాకు వద్దనా అట్లాంటివి. నాకు ఏమన్నా అట్లాంటివి? నువ్వు మంచిగా ఉన్నావు, నీ హైట్ అతనే. వద్దనా హలో డబ్ల్యూ ఉన్నాడు. అదే కొద్దిగా అన్న మారం చేస్తున్నాడు. నేను స్పాట్లకి తీసుకొని వస్తాను, ఓకేనా?
ఓకే ఏం కాదులే, టెన్షన్ ఏం లేదు అన్న. ఫ్రీ వదిలేద్దాం అన్నని. అన్నా వద్దులేనా, ఓకే నీకు ఆపేసాను. లేదు నేను ఫ్రీగా వదిలి పంపిస్తాము. ఆపేసాను ఓకే అన్నా. కాదన్నా ఇక్కడ ఫామ్ హౌస్ లోకి తీసుకొస్తున్నాను. అన్నా వద్దులేనా, ఓకే ఓకే అన్నా. ఓకే అన్నా వద్దులేనా, ఊకే సార్ టైం చూ. కాదనా నాకు టైం లేదు, అది రాదు, అది లాకేష్ పెట్టింటది అది. అరే పని చేయి రాదనా అంటే అది. అరే ఆపనంటే ఆగు నా మాటను. ఆపు నువ్వు, ఆగు ఒక్క నిమిషం ఆగును. ఆపనా కాదు ఈడ కాకు ఆడ ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లోకి తీసుకుపోయి ఒక్క మాట అర్థం చేసుకో. ఆపన్నా నాకు అర్థం చేసుకోవాలా, ఆపన్నా నాకు అర్థం చేసుకోవాలి నువ్వు. అన్నా అన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకో. ఏది అట చేసావు, గేర్ రాడు పోతుంది. కాదు నా మాటను. నువ్వు బంద్ చేయన్నా, ఒక్క నిమిషం వద్దా? నువ్వు వద్దు, ఒక్క నిమిషం బంద్ చేస్తా. ఒక్క నిమిషం నువ్వు లాగ్ ఫస్ట్. ఒక్క నిమిషం అరే నువ్వు లాగ్ ఒక్క నిమిషం ఆపేస్తున్నా. అరే నువ్వు బంద్ చేయి, లాగ్ చేస్తా ఫస్ట్ బంద్ చేయి. ఇక్కడ ఆపుతా, నువ్వు బంద్ చేయి ఫస్ట్. ఇక్కడ ఆపుతా. అరే నువ్వు బంద్ చేయరా, ఒక్క నిమిషం అరే నువ్వు బంద్ చేయరా. ఒక్క నిమిషం ఇటు చూడు అను. నువ్వు అర్థం చేసుకో. ఇటు చూడు. అరే నీతో ఇంతసేపు చేసిన తమాషా ఇటు చూడు. కెమెరా ఇటు చూడు. కెమెరా ఇంతసేపు నీతో తమాషా కాదు. నిన్ను ఎక్కడ తీసుకుపోతలేను, యా ఫోన్ మాట్లాడలేను. నా మాట నన్ను నమ్ము. ఒక్క నిమిషం కూర్చో. వద్దులే, నేను ఎక్కడ టైం లేట్ అయితే హైదరాబాద్ ఆడేది ప్రమాణంగా నా మాట. నేను ఎక్కడ తీసుకోపోనా. వద్దులే సరే ఒక్క నిమిషం ఆగు. అరే వద్దులే అన్న. అన్న ఇటు చూడు, కెమెరా రికార్డ్ లో ఉంది. ఇక్కడ మైక్ చూడు, ఇక్కడ మైక్ చూడు. అరే నాకు లేట్ అవుతుంది అందుకు నేను. సరే లేట్ అవుతుంది కదా, నేను ఒక్క మాట చెప్తా. లేదు ఒక్క మాట చెప్తా విను. వెళ్ళిపో ఒకే ఒక్క మాట విను. ఇట్లా అన్నోన్ వెహికల్ లో ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేను సొసైటీకి మెసేజ్ ఇస్తుంటా, అంతే తప్ప నేను ఎక్కడ తీసుకోబోతలేను. లేదా జస్ట్ ఇది జోక్ మాత్రమే, తమాషాకి మోసం. ఒకసారి హాయ్ చెప్పేసి హాయ్ చెప్పు. ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కొద్దు అని చెప్పు. ఇలా అన్నోన్ వెహికల్స్ ఎక్కొద్దండి అని చెప్పు. టాక్సీ బస్సు మాత్రమే ఎక్కండి అని చెప్పు. టెన్షన్ పడిపోయినావు. సారీ ఏమనుకోకు, జస్ట్ తమాషాకు మాత్రమే. ఒకసారి చెప్పేసి పో, ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కొద్దండి. ఇలా అనౌన్స్ వేకెన్సీ ఎక్కొద్దండి. ఇలా అనౌన్స్ వేకెన్సీ ఎక్కొద్దండి. టాక్సీ బస్సు మాత్రమే ఎక్కండి. టాక్సీ బస్సు మాత్రమే ఎక్కండి. ఇట్లా ఎక్కి మోసపోవద్దండి. ఇట్లా ఎక్కి మోసపోద్దండి. ఐ లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఆరిఫ్ ప్రాంక్ అని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఆడే తింటాను, కూర్చో. నీకు ప్రూఫ్ కావాలి, ఏం భయపడొద్దు. నీకు నా ఛానల్ కూడా చూపిస్తాను. నువ్వు 9 నిమిషాల 58 సెకండ్ల దాకా నాతో రికార్డ్ అయితేనే ఉంది ఇది. అర్రా టెన్షన్ పడదు, ఆడే తింటాను. రా కూర్చో. గేర్ రాడు వెళ్ళిపోతుందేమో అనుకుంటే నువ్వు ట్రాక్టర్ బ్యాక్ ఎత్తుతున్నావు. అర్థం కాలేనా? నాకు లేట్ అవుతుంది. అవులే కానీ ఇట్లా పొరపాటులో నిజంగా ఒక 2-3 ఉంటే ఏం చేస్తావు చెప్పు. 2-3 అయితే ఆపుకుంటావా? నన్ను ఒక్కనైతే యాదోలే హ్యాండిల్ చేస్తావు, నీకు బలం అంతా ఉపయోగించి. ఒకరినైతే హ్యాండిల్ చేయలేను, మళ్ళీ 2 ఉంటే కష్టము. అలా గుర్తుపట్టినారు చూడు వాళ్ళు, నాకు నన్ను గుర్తుపట్టినారు చూడు. నేను తెలుసా ఏం చేస్తుంటాను, తమాషా కదా. చూడు అన్న టెన్షన్ ఫీల్ అయినాడు. అన్నోన్ వెహికల్ ఎక్కకూడదు కదా అట్లా. ఓకే నేనేం ఫోన్ చేసి పిలిచినానా మిమ్మల్ని? నేను ఉత్త ఫోన్ పెట్టుకున్నాను. టెన్షన్. ఓకే అన్నా, ఆ డోర్ వెళ్ళానా? చూడు నువ్వు ఫేమస్ అయిపోతావు ఇక. ఫేమస్ ఓకే. నీకేమనిపించింది అన్న? నీకేమనిపించింది నేను చెప్పే నాటకం, నేను చెప్పే మాటలను బట్టి నీకు ఏమనిపించింది? ఏమనిపించింది అంటే శివాల కాడికి నాకు భయం, టెన్షన్ అంటుంది. శివాల కాడికా?
అంతే కదా చెవిపెట్టుకలో ఏదో చేస్తాను, దాంట్లో పనుకోవాలా అని చెప్పేసి చెప్పినాను. అది భయం వేసింది. దాని తర్వాత ఇంకా ఎప్పుడు దిగి తప్పించుకోవాలని చెప్పేసి చూస్తున్నాం ఇక. ఓకే ఓకే అన్న. ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఎవరు పిలిచే వాళ్ళ బండ్లు ఎక్కేయకూడదు. నేను ఎక్కువ ఫస్ట్ ఎక్కువ అంటారు, ఆయన బాడిగా మాట్లాడుతున్నా ఏమన్నా మాట్లాడుతున్నా నీతో అట్లా ఎక్కించుకుని ఏమంటే చేస్తే ముక్కుకి మామూలుగా అదేదో మత్తుది అంటిస్తే అయిపోయా. ఇక్కడ ఆపేసాను, లేకుంటే ఆడే తింగు ఆడే వెళ్ళిపోతాం. మంచి దొరుకుతాయి ఆడ. నా మాట ఆడ రేట్ ఎక్కువ ఉంటున్నాను. ఇడైతే ఏదో ఒకటి దిగు వస్తాయి దగ్గర. ఇట్లా ఈ టమాటా పండ్ల బండి ఎక్కుతావా? నాకు వద్దా ప్లీజ్. డబ్బుల కోసం నాకు, నువ్వు డబ్బుల కోసం కాదు, నీ చార్జ్ కోసం. టైం వద్దు ప్లీజ్, అర్థం చేసుకో. నాకు సంతోషం వద్దు ప్లీజ్ అన్న, వద్దు నాకు అమౌంట్. ఇది నా సంతోషం. నాకు అమౌంట్ వద్దు. నీకు అమౌంట్ కాదు, నా సంతోషం. నీ టైం వేస్ట్ చేసినాను కదా. ఏం లేదు లేదు నా కోసం. అంటే బండి వస్తుంది అన్న, ప్లీజ్ అన్న. అమౌంట్ నాకేం వద్దులేనా. నువ్వు నా కోసం అని అంతే. బాగా చెప్పేసి బాగా చెప్తలే కానీ అమౌంట్ నాకు వద్దు. నువ్వు ఏమొద్దు, నాకు జోలు పెట్టేసి నీకు ఎవరు తెలియదు. ప్లీజ్ నా కోసం వద్దు అన్న, అట్లా చేయొద్దు. నువ్వు నిన్ను ఇంతసేపు టైం వేస్ట్ చేసిన యాదో బండి ఎక్కి పోతుంది. అటేం లేదు వద్దు. నువ్వు పెట్టేసి నువ్వు పెట్టేసి జరుగు. నువ్వు వద్దు, అట్లా చేయొద్దు. నువ్వు జరుగు. వద్దు జరుగు. ముయ్యాది నా అట్లా చెయ్యి. చేసావు సరే. ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? జాగ్రత్త, ఇంకోసారి మోసపోవద్దు నువ్వు. ఓకేనా? బాయ్.